హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు పాస్తా చేయబోతున్నానండి. మా పిల్లల కోసం. మా పిల్లలు నిన్నటి నుంచి అడుగుతున్నారమ్మా పాస్తా చేయమ్మా అని. పాస్తా చేస్తున్నాను, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను ఈరోజు పాస్తా. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ పాస్తా. టేస్టీ పాస్తా. ఎవరెవరికి పాస్తా అంటే ఫేవరెట్ కామెంట్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. 4 కప్స్ అయితే సరిపోతుంది వాటరు. మెజర్మెంట్ ఏం అవసరం లేదు. ముక్కాలు బాండిల్ తీసుకుంటే సరిపోతుంది వాటరు. అందులోకి 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. పాస్తాకి ఉడికిచ్చేటప్పుడు మనం ఉప్పు ఆయిల్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే ఉడికేటప్పుడు పాస్తాకి ఉప్పు పడుతుంది. ఉప్పు బాగా పట్టడం వల్ల టేస్టీగా ఉంటుంది. అలాగే ఆయిల్ వేయడం వల్ల జిగటగా అంటుకోకుండా ఉంటుందన్నమాట పాస్తా. అందుకని ఉప్పు నూనె వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిందా లేదా అట్లా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ కట్ చేసి చూసామంటే అది ఉడకలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి పాస్తా. ఈజీగా కట్ అయిపోయిందంటే పాస్తా ఉడికినట్టు. అది కట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఉడకాలి. ఇప్పుడు పాస్తా ఉడికిపోయింది. దాన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని పాస్తా బాగా వాష్ చేసుకోవాలన్నమాట. కడిగి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్, టమోటా, క్యారెట్, వెల్లుల్లి, జీడిపప్పు వేస్తున్నాను అనమాట దాంట్లోకి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు, ఆనియన్, టమోటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసేయాలి. వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా వేసేయాలి దాంట్లోనే. వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు, గార్లిక్, అవి వేసేసి బాగా వాటిని కొంచెం మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. టమోటా, ఆనియన్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అట్లా తిప్పుకొని కలుపుకోవాలి బాగా వాటిని అడుగంటకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మెథడ్లో. ఒకసారి ట్రై చేయండి పాస్తా. ఇప్పుడు 5 మినిట్స్ మనం మూత పెట్టేసామంటే దానిపైన టమోటా, ఆనియన్ బాగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసామంటే టమోటా, ఆనియన్ బాగా ఉడికిపోయి దగ్గర పడిపోతుంది. చూడండి, కలర్ మారింది టమోటా, ఆనియన్ అనేది. ఇప్పుడు వాటిల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా, పేస్ట్ లాగా. ఈ పేస్ట్లోనే ఉందండి అసలు సిసలైన టేస్ట్ ఈ పాస్తాకి. ఇప్పుడు అదే బాండిల్లోకి మనం ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఒకసారి అట్లా కలిపేసుకోవాలి. క్యారెట్ మనకు దొరికిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. పచ్చి బఠానీ కానీ, క్యాప్సికమ్ కానీ, క్యాబేజీ కానీ, ఏది వేసి చేసుకున్నా పాస్తాలోకి చాలా బాగుంటుంది. నాకైతే క్యారెట్ ఒకటే ఉంది ఇంట్లో ఇప్పుడు, అందుకని క్యారెట్ ఒకటే వేసాను. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, తర్వాత కారము, ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళకి కారము. మేమైతే 3 స్పూన్స్ అండి. ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు కారము. పచ్చిమిర్చి కూడా వేయచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు మాడకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అవి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని పోసేసామంటే కొంచెం గ్రేవీగా బాగుంటుంది పాస్తా ఉడకటానికి. ఒకసారి అట్లా కలిపేసుకోవాలి. చూడండి, ఆ మిక్సీ జార్లో వాటర్ పోసి వేసేసాను. కొంచెం బాగా ఉడకాలి. ఇప్పుడు అందులోకి నేను ఇప్పీ మసాలా వేస్తున్నానండి. ఇప్పీ నూడిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉండే ఒక ప్యాకెట్ వేసాను. చాలా బాగుంటుంది ఇప్పీ మసాలా ప్యాకెట్ వేసామంటే. ఇష్టం లేని వాళ్ళు వేరే చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఫ్రెష్ క్రీమ్ వేస్తే మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుంది. అది లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పాస్తా, అవంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నిదానంగా. మళ్ళీ విరిగిపోతుంది పాస్తా. ఆ మసాలా అంతా, గ్రేవీ అంతా పాస్తాకు పట్టాలి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటూ కలుపుకున్నామంటే పాస్తా అనేది చాలా టేస్టీగా తయారైపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పాస్తా రెడీ. రుచికరమైన పాస్తా చాలా బాగుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా టేస్ట్ చేయబోతున్నాను పాస్తా నేను. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంది అసలు. ఒక్కసారి ఈ మెథడ్లో చేశారంటే ఇంక వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంది.
మా పిల్లలకైతే ఇంక చాయిస్ లేదనమాట. టమోటా ఆనియన్స్ కనిపించట్లేదు కదా, ఏరడానికి వాళ్ళకి సాకు దొరకట్లేదు. బాగా తిన్నారు. మా పాపకైతే చాలా ఇష్టం పాస్తా అంటే. చాలా బాగుందని చెప్పారనమాట పిల్లలు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఏరు పక్కన పెట్టడానికి వేరే చాయిస్ లేదనమాట. వాళ్ళకి ఏం తొక్కలు ఏమీ కనిపించట్లేదు. హ్యాపీగా తినేశారు. ఇంకా మా పిల్లల కోసం నేను ఇంకా డిఫరెంట్గా ఆలోచించాలన్నమాట. చాలా బాగుంది. ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. సూపర్, ఎమ్మి. మా పాప వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడెప్పుడు పెడతానా అని. ఫోర్క్ కోసం వెతుక్కుంటూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. చాలా టేస్టీగా ఉందన్నమాట. సూపర్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.